బాగానే ఆడుతున్నాడు. అంటే అతని మీద ఒక ముద్ర పడిపోయింది, అమ్మాయిలకు ఇచ్చాడు, అమ్మాయిలను కనబడితే అక్కడ తగులుదాం ఇక్కడ తగులుదాం అన్నట్టు చూడటం తప్ప గేమ్ లేదు అంటున్నారు. మీరు ఏం చెప్తారు? మరి ఏజ్లో ఉన్నాడు కదండి, పైగా ఇది లిమిటెడ్ సీజన్, ఎవరితోనైనా క్లోజ్గా అయ్యాడేమో, తప్పేముంది. మరి అంత గలీజ్గా చేయలేదు, లిమిట్ అయితే చేసుకున్నాడు. అంటే గేమ్ ఆడకుండా అమ్మాయిలు వెనుక తిరగడం కరెక్ట్ కాదంటున్నారు. మీరే అది అలాగనే వాళ్ళకు కలిపేది వాళ్ళే, జంటలు కలిపేది బిగ్ బాస్ రేటింగ్ కోసం. మళ్ళీ పాప వాళ్ళే బ్లేమ్ చేస్తున్నారు. రీతు చౌదరి గురించి ఏం చెప్తారు? రీతు చౌదరిని కెమెరా సిల్క్ స్మిత్ ఒక సన్నీ లియోన్ రేట్లో చూపించాలని తీసుకొచ్చారు. ఆమె పాత్రకు ఆమె న్యాయం చేసింది, బాగానే ఆడింది. ఇప్పుడు కొత్త వచ్చారు కదా, కొంచెం డౌన్ అయింది, మళ్ళీ కొంచెం చూద్దాం. సుమన్ శెట్టి గారి గురించి ఏం చెప్తారు? సుమన్ శెట్టి ఫస్ట్లో చాలా కమ్ముగా ఉన్నాడు అనమాట, కానీ ఆయనకి ప్రేక్షక ఆదరణ ఎక్కువ ఉంది. ఐ మీన్ అవుట్ సైడర్స్ ఓటింగ్ చాలా బాగుంది ఆయనకి. ఇప్పుడు బాగా యాక్టివ్ అయ్యాడు, బాగానే ఆడుతున్నాడు. ఆయన కూడా నాకు బయట కంటే మా వైజాగ్ అబ్బాయి, నేను ఆయన సినిమాలు కూడా పనిచేశాను, బాగా ఆడుతున్నాడు. ఇమాన్యుయల్ గురించి ఏం చెప్తారు? నా ఓటింగ్ అంతా ఇమాన్యుయల్కి. ఎందుకు? ఇమాన్యుయల్ మాస్క్ పెట్టుకొని ఆడుతుండు, జెన్యున్గా లేడంటాడు. లేదు, ఇమాన్యుయల్ అయితే చాలా జెన్యున్గా ఆడుతున్నాడు. ఈజ్ మిస్టర్ పెర్ఫెక్ట్ నా యొక్క ఉద్దేశం, బాగానే ఆడుతున్నాడు. సో ఎప్పుడు కమెడియన్కి గెలవరు, కమెడియన్ ఎప్పుడు విన్ గారు అని చెప్పి బయట బాగా ట్రోల్ అవుతుంది. ఈసారి విన్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? ఈసారి లేడీస్ రావాలని నేనైతే కోరుకున్నాను. ఎందుకంటే ఇది బిగ్ బాస్ 9 8 మొత్తం అందరూ జెంట్సే గెలిచారు. ఒకప్పుడు శ్రీముఖి సెకండ్ ప్లేస్లో నిలబడింది, అలాగే సింగర్ గీతా మాధవ్ సెకండ్ ప్లేస్లో నిలబడింది. ఈసారి ఎవరైనా మహిళలు విన్ కావాలని నేను కోరుకుంటాను. టాప్ 5లోకి అయితే ఇమాన్యుయల్, సుమన్ శెట్టి, మాధురి దుబ్బాడ, మ్యాన్ పవన్ అండ్ పవన్ కళ్యాణ్ జవాన్ వెళ్ళాలని నేనైతే కోరుకుంటాను. తనుజ కొంచెం టాప్లో కన్నడగా సపోర్ట్ చేయను. కన్నడ వాళ్ళు మనల్ని ఎంత చీప్గా మాట్లాడారో తెలుసు. మన ఓజీ మూవీ రిలీజ్ అయింది బెంగళూరులో, కర్ణాటకలో. ఈ సినిమాని బ్యాన్ చేయాలని పోస్టులు కూడా చింపారు. ఈ మధ్యన ఎవరో ఒక విజిట్ చేసుకుంటున్నాడు. మొత్తం కర్ణాటకలో, బెంగళూరులో సాఫ్ట్వేర్ కంపెనీలు అన్నింటిలో తెలుగు వాళ్ళే నిలిపోయినారు. రాంగ్ కదా, అసలు మన ఇండస్ట్రీ మొత్తం వాళ్ళే ఉన్నారు. అలా కన్నడగా అది బీట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, బీఎచ్ టీవీ ఇండస్ట్రీ, బీఎచ్ సోషల్ మీడియా, ఈవెన్ జబర్దస్త్ యాంకర్ కూడా వాళ్ళే ఉన్నారు. ఆ రోజుల్లో తీసుకుంటే ఒక జమున, బి సరోజాదేవి, సీఎం జయలలిత, సౌందర్య, మాలాశ్రీ, ఒక ప్రేమ, అనుష్క శెట్టి, ఇప్పట్లో శ్రీలీల, పుష్పట్టు హీరోయిన్ ఎవరనే రష్మిక మందాన, హీరోలోకి వెళ్తే సుమన్ గారు, అర్జున్, ప్రకాష్ రాజు, ఉపేంద్ర, అంతా వాళ్ళే కదా ఎక్కడ చూసినా. లాస్ట్ టైం అయితే ఇంకా విన్నర్ కూడా ఆయన నిఖిల్ గౌడ బిగ్ బాస్ 8కి. కన్నడ వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అంటే వాళ్ళు అట్లా మాట్లాడుతున్నారు కదా, మనం కూడా అట్లనే మాట్లాడుతున్నాం. సో ఫైనల్గా ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది? రాము రాథోడ్ లిస్ట్లో ఉన్నట్టున్నారు. సంజన అయిపోతే బాగుంది అనిపిస్తుంది కన్నడిగా, ఎందుకంటే ఆమె చిన్న పిల్లలు వచ్చిందండి. ఇది బిగ్ బాస్ వాళ్ళు ఎలా తీసుకున్నారు బుర్రందలే తెలియదు. 3 months 4 months బాయ్ని వదిలేసి వచ్చిందా, 3 years కాదు, 3 months 4 months బాయ్ని. ఎందుకంటే తల్లి పాలు అంటే బిగ్ బాస్ వాళ్ళు షో కోసం పిలుస్తారు, ఈమెకు బుద్ధి ఉండాలి కదా. ఈమెకు బుద్ధి ఉండాలి, వాళ్ళకు కూడా బుద్ధి ఉండాలి. ఈ మీద డబ్బు కోసం ఆశపడి వచ్చిందేమో, ఫైనాన్షియల్గా ట్రబుల్లో ఉండాలి, వాళ్ళు కూడా బుద్ధి ఉండాలి కదా. 3 months బాయ్ అంటే కంపల్సరీ మదర్ మిల్క్ అనేది తీసుకోవాలి. తీసుకుంటే ఆయన బాడీ పెరగడం కానీ, బ్రెయిన్, హార్ట్ అన్నీ కూడా డెవలప్ అవుతాయి. డబ్బా పాలు వల్ల ఏం ఉండదు, కూడా ఉండాలి కదా. ఆమె వెళ్ళిపోవాలనుకున్నాను, ఎందుకంటే ఆమె 2 కొడుకులు, 5 years సన్ ఉన్నాడు, 3 months 4 months సన్ ఉన్నాడు. సో వాళ్ళు ఎదురు చూస్తున్నారు కాబట్టి సంజనాన్ని బయటకు పంపించేయాలని నేనైతే బిగ్ బాస్కి రిక్వెస్ట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. సత్య గారు